హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రవీనాగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను కొంచెం లేట్ గా డాకు మహారాజ్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. పోతే బాబీ గారు బాలకృష్ణతో సినిమాలు చేయాలంటే ఒక లారీ డ్రైవర్, ఒక ఖైదీ ఇన్స్పెక్టర్, ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, అఖండ లాగా సినిమాలు చేయాలా. అవన్నీ ఒకే కథలు కాదు, డిఫరెంట్ జోనర్స్ కథలు. అల్టిమేట్ గా ఏముంది అందులో, కథని విలన్స్ ని డామినేట్ చేసే హీరో క్యారెక్టరేషన్ ఉంది. కనీసం బాలకృష్ణ ఏమన్నా గ్రహించారా బాలకృష్ణ ఇలా చూపించాలని? మీ పతనం ఎక్కడ మొదలైందంటే బాబీ గారు లో ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ లో హీరో క్యారెక్టర్ హై ఎండ్ లో చూపించి, సెకండ్ హాఫ్ లో హీరోయిన్ లో డబ్బులు డ్రగ్స్ అన్ని పెట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపించి పవన్ కళ్యాణ్ ఉద్యోగం తీసేసి పవన్ కళ్యాణ్ ఉద్యోగం కోసం వీళ్ళని కాళ్ళు పట్టుకున్నాడు చేశారే, అక్కడ మొదలైంది మీ పతనం. జైలు కోసం అదే చేశారు. మంచిగా మారిపోయిన ఎన్టీఆర్ ని క్లైమాక్స్ లో విలన్స్ చంపించారు. అక్కడ కథ గ్రాఫ్ అంతా పడిపోయింది. హెవీ రెవెన్యూ రావడానికి మీరు అడ్డుకట్టు వేశారు. ఇదే భావజనం డాకు మహారాజులో వేశారు. కథ ఏంటండి, ఆ గ్రామ ప్రజలు నీళ్లు ఉండవు, ఆ నీళ్లు రావాలంటే మైనింగ్ కోరీలు అడ్డు లేకుండా చేసి అక్కడ పెద్ద డ్యామ్ కడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చేస్తాయి. సస్యశ్యామలంగా ఆ గ్రామ ప్రజల్లో బతుకుతారు. దానికి సివిల్ ఇంజనీర్ గా వచ్చిన హీరో ఆ గ్రామ ప్రజల సమస్యను ఎలా సాల్వ్ చేశాడు, ఆ విలన్స్ ని ఎలా అంతమొందించాడు, ఆ గ్రానైట్ కోరీలు ఎలా రిమూవ్ చేశాడు, అక్కడ డ్యామ్ ఎలా కట్టాడు, డ్యామ్ ప్రజలందరూ నీళ్ళు తెప్పించాడు. ఇది కథ ఏమో, ఇదే కదా స్టోరీ. ఈ స్టోరీలో ఏం చెప్పారు మీరు? విలన్ గారికి ఒక కూతురు, ఆ కూతురు పిల్ల ఒక కలెక్టర్, ఆ కలెక్టర్ హీరోకి సపోర్ట్ చేయడం, విలన్ వెళ్ళి కూతుర్ని చంపాలని చెప్తాం, తన భార్యని చంపడం, హీరోని కాపాడటం. అదే కథ. ఆ కథకి ఈ కథకి ఏ సంబంధం ఉంది అంటే, నువ్వు ఎదవ సెంటిమెంట్, ఒక పనికిమాలిన సెంటిమెంట్ బాలకృష్ణ చేత ఏడిపిస్తావు. ఆ మెట్లు కూర్చోబెట్టి బాలకృష్ణ పిల్లని తెచ్చిందా, బాలకృష్ణ కూతురు తెచ్చిందా, దేనికి వచ్చాడు బాలకృష్ణ? అదే ఒక నెగిటివ్ సెంటిమెంట్ ని పాజిటివ్ సెంటిమెంట్ లో చూసారే, ఇది మీ పతనం. ఇది తప్పు. బాలకృష్ణ ఏం తప్పు చేశాడండి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి? పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే డాకు మహారాజ్ మనుషులు వచ్చి బాలకృష్ణ కాపాడతారా? ఇదే స్క్రీన్ ప్లే. బాలకృష్ణ జాత కదా పోలీసుల నుంచి తను కాపాడుకోవడం. ఇదే మీరు చేసేది. ఇందులో మీకు ఏం క్యారెక్టర్స్ హై వెళ్ళింది, లోనే గడపడింది, దిగిపోయింది కదా. ఇది మీ దిగజాడుతనం. బాలకృష్ణ సమక్షంలోని చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి రౌడీని తీసుకెళ్తుంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ వచ్చి బాలకృష్ణ అరెస్ట్ చేస్తారా? ఏం దిగుతున్నట్టు బాలకృష్ణ క్యారెక్టర్? ఇదే మీరు బాలకృష్ణ అరెస్ట్ చేసే విధానం. బాబీ గారు ఒక బాలకృష్ణ క్యారెక్టర్ నాశనం చేయడం కాదు, విలన్స్ కూడా స్ట్రాంగ్ గా చెప్పారు. మీరు విలన్ మీద కంప్లైంట్ ఇస్తారు, ఒక్కొక్క పండిస్తున్నాడని, నా ఎస్టేట్ లో పండిస్తున్నాడని. మీరు వెళ్ళి ఆ ఎస్టేట్ ఓనర్ లేపేస్తే పోతుంది కదా విలన్స్ వెళ్ళి, అప్పుడు విలన్ క్యారెక్టర్ హైలో ఉంటుంది కదా. అర్థం చేశారా? మళ్ళీ విలన్స్ వెళ్ళి వాళ్ళని భయపెడతాం, కంప్లైంట్ పెట్టిన వాళ్ళని భయపెడతాం. ఇదే భయపెట్టేది. సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం చేసుకున్నారు ఇంక. అంటే బేసిక్ గా బాబీ గారు మీకు విలన్ క్యారెక్టరేషన్ మెయింటైన్ చేయడం చేత కదా, హీరో క్యారెక్టర్ మెయింటైన్ చేయడం చేత కదా. బాలకృష్ణ విలన్స్ అయిన ఠాగూర్ ఫ్యామిలీ మీద మినిస్టర్ కంప్లైంట్ ఇస్తే, ఆ మినిస్టర్ వాడు కూడా ఠాగూర్ సంబంధించిన మనిషివాడు. ఆ కంప్లైంట్ ఇచ్చినందుకు ఠాగూర్ ఫ్యామిలీ అంతా వచ్చి ఊరిని వల్లకాడు చేసేస్తాయి. అప్పుడు హీరో బాలకృష్ణ ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి 2 నరికాడు. చేతికి దొరికిన మెయిన్ విలను వాడు నరికాడు బాబిడియాలో. వాడిని చంపేస్తే కథని చేతికి వచ్చేస్తాయి కదా, నీ ఏం సక్సెస్ అయిపోతుంది కదా. వాడిని ఎందుకు వదిలి పెట్టినట్టు? అక్కడ హీరో క్యారెక్టర్ దిగజారిపోలేదా? చేతికి దొరికిన బాబిడియల్ని వేరే పనుల్లో బిజీగా ఉన్నాడు, తప్పించుకెళ్ళిపోతాడు చూస్తూ ఉంటాడు. ఇదే నీ స్క్రీన్ ప్లే. ఇంత చెత్త పడేసుకొని బాబీ గారు మీరు ఎలా డైరెక్షన్ చేస్తున్నారండి నాకు అర్థం కాదు. హీరో క్యారెక్టర్ ఎలా మెయింటైన్ చేయాలి తెలియట్లా, విలన్ క్యారెక్టర్ ఎలా మెయింటైన్ చేయాలి తెలియట్లా. ఇద్దరు కలిసినప్పుడు ఒక్కడే మిగలాలండి, ఒక్కడే బతకాలి. ఇది సినిమా సైన్స్, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి మీరు జీవితంలో యాక్షన్ సినిమా చేయలేరు, నేను గంట పదని చెప్పగలను నేను. బాబీ గారు ఒకవేళ మీరు యాక్షన్ సినిమాలు చేసే పనితే బ్లాక్ బస్టర్ మూవీ చూడండి, దాని సైన్స్ తెలుసుకోండి, దాని ప్రకారం హీరో క్యారెక్టర్ ఎక్కడ పడుతుందో గమనించుకొని మీరు సినిమా చేయగలిగితే మళ్ళీ మీరు సక్సెస్ అవుతారు తప్పితే ఇంకా లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు నేను గట్టిగా చెప్తాను. బాబీ గారు సినిమా పోవడానికి మేజర్ రీజన్ చెప్పనా తెలుసుకోండి మీరు. బాలకృష్ణ ముగ్గురు ఠాగూర్ ఫ్యామిలీలో 2 చంపేస్తాడు, ఇండియల్ చంపేస్తాడు. నెక్స్ట్ ఇమీడియట్ గా మెయిన్ విలన్ ఠాగూర్ ని అరెస్ట్ చేయని చెప్పి కలెక్టర్ చేత ఆర్డర్ చేపిస్తే బాలకృష్ణ వెళ్ళి కొండల్లో చంబల్లో దాంకోవడం ఏంటండి? అంత దాంకునే పిరికోడు ఇక్కడ 2 ఎందుకు చంపినట్టు? ఇక్కడ దమ్ము చూపించేవాడు 3వగా లేపేయాలి కదా. మరి మూడో వెళ్ళిన వాడు కలెక్టర్ని పిలిచి కలెక్టర్ చేత బలవంతంగా ఆర్డర్ తెప్పించేసి పోలీసులు ఎదుగుతా ఉంటే చంబల్లో దాంకుంటాడా? సినిమా కథంతా దిగిపోలా, అట్టర్ ఫ్లాప్ అయిపోలా? ఆ మాత్రం తెలియదా మీకు? తెలీదు. మీకు ఆ సైన్స్ తెలియదు కాబట్టి ఇంత దిగజారుడు సినిమా చేసి మళ్ళీ మీరు ఫంక్షన్లు, సెలబ్రేషన్స్, విజయోత్సవ సభలు మీరు చెప్పేది నమ్ముతారు జనం ఎవరన్నా? అసలు థియేటర్లో జనం లేరండి బాబు. డైరెక్టర్ బాబీ గారు మీరు బెస్ట్ దేంట్లో చెప్పిన
సీరియల్ డైరెక్షన్ కి అండ్ వెబ్ సిరీస్ డైరెక్షన్ బెస్ట్. మీరు చాలా బాగా చేయగలరు, మీకు చాలా పేరు వస్తుంది కూడా. నా మాట నమ్మండి, మీరు ఇదే వెబ్ సిరీస్ చేయండి, బా డైరెక్టర్ ఏం తీశాడని ఇండియా మొత్తం చెప్పుకుంటారు. దయచేసి సినిమా అటెంప్ట్ చేయమాకండి, వెబ్ సిరీస్లే తీసుకోండి, బెస్ట్ మీకు. ఇదండి, మరో వీడితో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగపర్వతి రెడ్డి.